కదిరి పట్టణంలో ఏదైతే 2 కమ్యూనిటీ హాల్స్, ఒకటి బలిజ కళ్యాణ మండపం చిరకాలంగా పెండింగ్ గా ఉన్నటువంటి సమస్య. ఇక వడ్డెర్లకు సంబంధించి కూడా అప్పట్లో భూమి కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో, కూటమి ప్రభుత్వం హయాంలోనే కేటాయించడం జరిగింది. కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. తదుపరి వచ్చినటువంటి పరిణామాల్లో ప్రభుత్వం లేకపోవడంతో కుంటుపడింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చింది. సరే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నిధులలేమున్నా, తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి చిరకాలం నుంచి మద్దతు తెలుపుతున్నటువంటి 2 వర్గాలకు కూడా చిన్న చిన్న కార్యక్రమాలైనా పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధిగా నా మీద ఉంటూ వస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఈ 2 కళ్యాణ మండపాలను కూడా నిర్మాణ కార్యక్రమాలు మొదలు పెట్టడం జరుగుతుంది. ప్రజలకు మాట ఇస్తాను, డిసెంబర్ నాటికి సూపర్ స్ట్రక్చరు ఏదైతే భవన నిర్మాణం ఏదైతే ఉందో పూర్తి చేస్తున్నాం. 2 కళ్యాణ మండపాలు కూడా మళ్ళీ డిసెంబర్ 26కు పూర్తి చేసి 26 నుంచి 6 నెలల కాలంలో ఇంటీరియర్స్ కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో వాళ్ళు కార్యక్రమాలు జరిపించుకునే విధంగానే వాళ్ళకి అందజేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీనికి పూర్తి స్థాయిలో ఏ నిధులను కూడా మేము ఆలోచన చేయడం లేదు. మొదలు పెట్టినాం, కంప్లీట్ చేస్తాం. మధ్యలో ప్రభుత్వం మద్దతు ఇస్తే, ప్రభుత్వం ద్వారా ఏదన్నా వస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోతాం. ఏం రాకపోయినా కూడా పూర్తి చేస్తాం. దానికి ఎక్కడ కారణాలు ఎత్తుకోవాలి. గతంలో బలిజ సోదరులకు చాలా సార్లు మేమే ఇబ్బంది పెట్టాం. అందుకని ఈ రోజున వ్యక్తిగతంగా నేనే భూమి పూజ చేసి ఆ బాధ్యత నేను తీసుకున్నా. పర్యవేక్షణ కూడా 2 కళ్యాణ మండపాలు నేనే వ్యక్తిగతంగా చేస్తాను. ఏ ఒక్కరి మీద ఆధారపడం, పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాతే వాళ్ళకి ఇంటీరియర్స్ స్టేజ్లోనే అప్పచెప్తాం. అప్పుడు కూడా మేమే పర్యవేక్షించి ఆ కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకుపోతున్నాం అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తాం.